గత 45 సంవత్సరాలుగా మా ఫాదర్ ఇక్కడ వర్క్ చేశారు. మా మామగారు ఇక్కడ బస్ ఓనరు. మేమందరం ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని గుంటూరులో ఉన్నవాళ్ళం. గుంటూరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ని నేను, పీజీ స్టూడెంట్ని. మా ప్రాక్టీస్ గుంటూరులో పెట్టుకుని 45 సంవత్సరాలుగా నా ప్రాథమిక హక్కు అయినటువంటి ఓటు హక్కుని నేను వాడుకుంటున్నాను. వేస్తున్నాను ఓట్లు. మంత్రిగా 2000లో మళ్ళీ మంత్రి అయినప్పుడు కూడా నా ఓటు హక్కును వినియోగించుకున్నాం. అంటే మేయర్ గారికి అట్లా కేశరత్నం గారికి వాళ్ళకి వేసాం మేము ఓట్లు. ఇవాళ కొత్తగా మాపింగ్ కోసం అదే మీరు ఇదేంటి సర్ అనే ప్రోగ్రామ్ తోటి ఓటు హక్కు ఉందా లేదా అనుకుంటూ వచ్చారు. ఓటు హక్కు తీసుకోవడానికి వచ్చారు. శ్యామలానగర్లో మేము ఉంటాం, గుంటూరు 2లో చూసి మీ పేరు ఇక్కడ లేదు మేడం అన్నారు. పోన్లే హాస్పిటల్ 1లో ఉంది కాబట్టి 1లోకి వస్తారని చూసాం. 1లోకి వచ్చి అక్కడ కూడా వచ్చి మీ ఓటు హక్కు ఇక్కడ కూడా లేదన్నారు. ఇక్కడ కూడా లేదు అక్కడికి లేదంటే నేను ఎక్కడ వెతుక్కోవాలి? నేను మా అత్తగారింట్లో ఉన్నప్పుడు కన్నవారి తోటలో ఉన్నప్పుడు వెళ్ళి స్టార్ స్కూల్ హై స్కూల్లో ఎప్పుడు ఓటు వేసేవాళ్ళం. ఆ తర్వాత 2లో మినిస్టర్ అయిన తర్వాత 2లో ఓటు బాలకుటీలో వేసా, అక్కడెక్కడ హై స్కూల్స్లో వేసా. ఇన్ని ఓట్లు వేసిన తర్వాత కూడా నా ఓటు అక్కడ లేదు, నీ ఓటు ఇక్కడ లేదు అంటే ఒక మినిస్టర్ గారు చేసిన నాకే ఓటు లేదని వాళ్ళు చెప్తే ఈ యొక్క ఎలక్షన్ కమిషను ఆ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది, ఎలా నడుస్తుంది, ఎంత బాగా నడుస్తున్నాయి ప్రభుత్వాలు ఈరోజు నేను చెప్పడానికి. నేను బీజేపీ మెంబర్నే, బీజేపీలో కూడా నేను చాలా యాక్టివ్ మెంబర్ని. అయినా కూడా ఏ కామన్ మ్యాన్ యొక్క కష్టాన్ని రిప్రజెంట్ చేయాలి. మరి పోనీ అరుణ్ గారు మీకు నోటీస్ వస్తుంది అన్నారు. నోటీస్ వస్తో లాదో కాగితం ఇవ్వాలిగా, నోటీస్ మీకు పంపిస్తామన్న కాగితం కూడా మాకేమి ఇవ్వాల. ఏదో ఫిలప్ చేసుకున్నారు, వాళ్ళు పట్టుకెళ్ళారు. రేపు వాళ్ళు మీకు ఓటు హక్కే లేదు, మాపింగే లేదు అంటే మేమేమైపోవాలి? ఓటు హక్కు అంటే ఏమైపోవాలంటే తెలుసా, ప్రాథమిక హక్కు భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడి హక్కు ఇదే. చదువుకోపోయినా, ఒక పొజిషన్ ఉన్నా పొజిషన్ లేకపోయినా, 100 ఏళ్ల వృద్ధురాలైనా సరే నడవలేకపోయినా కూడా వెళ్ళి ఓటు హక్కు వినియోగిస్తారు. ఆ ఓటు హక్కే లేకపోతే, నా ఓటు వాళ్ళకే లేకపోతే అందరు కూడా ఇలాగే ఉంటే మాత్రం ఇబ్బంది. అందరికి కూడా ఇట్లాగే మీకు నోటీస్ వస్తే, నీ నోటీస్ వస్తే అంటే ఆ నోటీస్ అనే పదానికి అర్థం కూడా తెలియని పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, పేదవాళ్ళకి ఈ పరిస్థితి ఏంటి అని. సరే ఇదైనా నాకైనా నా ఓటు కూడా ఉంటుందని నాకు నమ్మకంలా. రేపు అరుణ్ గారు మీ ఓటు లేదు అన్నారనుకోండి, నేనేం చేయాలి? సో రేపటితో లాస్ట్ అంటున్నారు కాబట్టి ఇవాళే నాకు నా మాపింగ్ చేస్తానికి వచ్చారు. నాది లేదన్నారు, నోటీస్ ఇస్తామన్నారు. ఇస్తారో లేదో కలెక్టర్ గారు మీరే చూసుకోండి అని కమిషనర్ అదే గ్రివెన్స్ సెల్కి వచ్చి గ్రివెన్స్లో నా గ్రివెన్సెస్ తెలియజేస్తానని. నేను ఎవరితోనా పంపించవచ్చు, కానీ ప్రజలకి రిప్రజెంట్గా పనిచేసిన నేనుగా ప్రజలందరికీ రిప్రజెంట్ చేసే, ప్రజలందరికీ తెలియపరిచే విధంగా నాకే మాపింగ్లో నేను రాలేదని చెప్పడానికి, ప్రజలందరికీ కూడా తెలియపరచడానికి, మీరందరూ కూడా మీ ఓటు హక్కుని జాగ్రత్తగా జాగృతం చేసుకోవడం చెప్పడం కోసం వాళ్ళు వచ్చాను. వాళ్ళు రాసిచ్చారు నాకు, దాన్ని పట్టుకెళ్ళి సబ్మిట్ చేయబోతున్నాను కలెక్టర్ గారికి. ఈ ఎలక్షన్ కమిషన్ ఎంత బాగా వర్క్ చేస్తుందో చూస్తున్నాం మనం. ఎలక్షన్ కమిషన్ ఎంత బాగా పనిచేస్తుందో. 5,000 ఓటుకి ఖర్చు పెట్టే పాలిటీషియన్స్ వచ్చేసి ఇస్తుంటే కమిషన్ ఏం చేస్తుంది? పాత కాలంలో ఒక ఆయన ఎలక్షన్ కమిషనర్గా పనిచేశారు, ఆయన పేరు ఎవరు, శేషన్ గారు. అట్లాంటి వ్యక్తులు వస్తేనే ఈ సొసైటీ బాగుపడుతుందని నేను అనుకుంటా. ఎంతమంది వచ్చినా వాళ్ళు డబ్బులు ఇవ్వడం, వీళ్ళు ఓట్లు వేయడం, వీళ్ళు డబ్బులు ఇవ్వడం, కోట్ల పెట్టి కొనుక్కోవడం. ఈ పరిస్థితి దారుణమైన పరిస్థితి వస్తూ ఉంది. ఓటు వేసే వాళ్ళందరికీ ఇంకో మాట చెప్తున్నా, మీరు డబ్బులు తీసుకోవద్దు, మీరు నిలదీసి అడిగేటువంటి ప్రభుత్వాలుగా రాజు వచ్చే విధంగా మీరు రండి. ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం నేను అనను. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఇండియన్ సిటిజన్ షుడ్ నో. ఇది అన్నిటికంటే కూడా చాలా వాల్యుబుల్ హక్కు ఇది. ఈ హక్కుని వాడుకొని మీకు కావలసిన ప్రభుత్వాలు తెచ్చుకోండి అని చెప్పడం కోసం. ఎవరి తరపున నేరాలా, నా గురించి నేను వచ్చా, నా ఓటు గురించి వచ్చా, ఎవరికి కంప్లైంట్ కాదు, అడ్మినిస్ట్రేషన్ బాగాలేదని తెలియజేస్తున్నాను.